ఈ వ్లాగ్ లో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఎలాంటి మళ్ళీ నమ్మామనుకోండి చాలా బరస్ట్ ఉంది. ఇప్పుడు ఇంటికి కూడా వెళ్తాం తెలియదు, మళ్ళీ గోవాకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ లో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అది నాకు కూడా తెలియదు. బట్ మా తమ్ముడు ఏదో మంచి వ్యూ పాయింట్ ఉందన్నాడు. సో వ్యూ పాయింట్ చాలా బాగుంటది. ఇంకా నాకు ఆ పేరు తెలుసా అంట, కానీ నేను ఎప్పుడు చూడలేదంట. ఒకసారి వారి దగ్గర నుంచి కనుక్కున్నాం. అరే నిఖిల్, అట్లీస్ట్ వ్యూవర్స్ కానీ చెప్పరు ఎక్కడికి వెళ్తున్నాము, అట్లీస్ట్ వాళ్ళకని తెలుస్తుంది. నేను చెప్పను నేను చూపిస్తా. వాడు చెప్పను చూపిస్తా అన్నప్పుడు అర్థం చేసుకోవాలి మనం భయపడాలని. చిన్నప్పుడు ఇప్పుడు ఏమంటారు, మేము మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతుంటే మా దగ్గరకు వచ్చి అన్నీ నాకు మంచి స్పాట్ తెలుసు అని చెప్పేసి ఏదో తొప్పులోకి తీసుకెళ్ళి చిన్న ప్లేస్ ఉంది అక్కడ క్రికెట్ ఆడదాం అన్నాడు. అలాంటి మళ్ళీ నమ్మామనుకోండి ఎలా ఉంటుంది తెలుసా. అవన్నీ నమ్మామంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సరే గైస్, పదండి ఇంకా అక్కడ కలుసుకుందాం. సో గైస్, మేమైతే ఇది గంగవరం బీచ్ అంట, ఇక్కడ తెచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చే జర్నీ మాత్రం చాలా బరస్ట్గా ఉంది. అసలు ఒక్క రోడ్డు బాగాలేదు. ఇంకా మేము మాకు 2 గంటలు పట్టింది రావడానికి మాకు. అరే నిఖిల్, ఇప్పుడు ఏంటి మనం ఆ పిచ్చి పైన ఎక్కిపోతున్నావా? అటు నుంచి ఎక్కి అలా పైకి వెళ్ళిపోదాం. ఆ పైన ఏంటి వ్యూ బాగుంటది ఏంటి? అటు నుంచి వ్యూ పాయింట్ మొత్తం అటు బీచ్ మొత్తం కనబడతాయి ఇలా ప్రతి సైడ్, ఆ సైడ్ ఈ సైడ్. గుడి ఉంది ఒకటి. సరిపంట పైన గుడి ఉంది. మనమైతే ఈ మెట్లు ఎక్కి వెళ్ళిపోతున్నాం. చూస్తుంటే ఆ మెట్లు ఎక్కితే రాడ్ ఇంకా నిఖిల్ ఎంతసేపు తిప్పిన తర్వాత నీకు ఏం ఫీలింగ్ వస్తుందిరా? అసలు ఆ రోడ్లు ఏంటి, అసలు దారి తెలుసా అన్నారా? ఏంట్రా దారి? ఈ అమ్మ మెంటలు వస్తుంది. అసలు ఎటు వెళ్తున్నా ఏ దారి కనిపించలేదు మాకు. అదంతా ఒకటైతే ఇప్పుడు స్కూటీలో ఓన్లీ ఉంది ఒక 1 పాయింట్ పెట్రోల్. ఇప్పుడు ఇంటికి కూడా వెళ్తాం తెలీదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఆ పైన వెళ్ళి వ్యూ చూద్దాం. ప్రెసెంట్ అయితే నాకు ఓకేష్ అనిపించింది. ఇంకా ఆ పైకి వెళ్తే ఎలా ఉంటుందో అన్ని చూసి ఆడుచుకుందాం. A few moments later. ఏలే కూర్చొని పోతున్నావు? అవి కొన్ని ఎక్కిన దూరిపోతుందిరా. ఒక 5 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ వెళ్దాం పైకి ఎక్కుదాం. మేము మొత్తానికైతే పైకి ఎక్కిస్తాం. ఇంకా మా ముందు ఒక గుడి ఉంది. ఆ గుడి మూసినట్టుంది, ఇంకా అంటే కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. ఇదిగోండి వెనకాల. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే మాకు చాలా పోర్ట్ వ్యూస్ అన్ని కనిపిస్తుంది. ఉండండి మీకు చూపిస్తాను. చూస్తున్నారు ఇదంతా ఆద్దాని పోర్ట్ అంట. అక్కడ రాయలు చూస్తుంటే ఈ ముందున్న రాయలు నాకు జూలై సినిమా గుర్తుకొచ్చింది. అక్కడ ఫైట్ అవుద్ది కదా అల్లు అర్జున్కి ఇంకా విలన్కి. Oh my god, bro. Oh hell no, man. What the fuck, man? Both are not safe. ఆ స్పాట్ లో అందుకని ఆ చివరికి వెళ్ళి ఫోటో తీసుకుంటే మామూలు ఉండదు అనుకుంటున్నాను. నేను చూసారు ఇక్కడ ఒక షిప్ ఉంది. ఈ షిప్ ఏం తీసుకెళ్తున్నారు నాకు తెలిసి అది ఎవరు ఉండొచ్చు అంటావు? అది అల్లు అర్జున్ది పుష్ప లోపల ఉన్నాడు ఆ కంటైనర్స్ లోపల. గన్నెత్తారా? ఎందుకు కాల్చేసి అన్నమంజలికి వెళ్ళిపోతా, నాకు ఒక గన్నెత్తారా? సో గైస్, నాకు మా తమ్ముడు ఆ చివరికి వెళ్దాం అనుకుంటున్నాడు. ఒక చూపించినట్టు ఆ లాస్ట్కి వెళ్దాం అనుకుంటున్నాడు. ఆ లాస్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి చిన్న స్టంట్ వేయాలంట. ఈ తుప్పల నుంచి దాటుకుని వెళ్ళాలి. ఇంకా కిందకి వెళ్తే కింద పక్కా పడిపోతాను నాకు నమ్మకం వస్తుంది. ఆ చివరి కదరా, ఈ కింద ఇక్కడ నుంచి అయితే. సో ఇంకా మనం ఇప్పుడు బేర్ గ్రిల్స్ అవ్వబోతున్నాం. ఈ తుప్పల నుంచి వెళ్ళేది ఎలాగా రండి నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మనం ఆచితూచి అడుగులు వేయాలి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పడిపోతాం. ఇప్పుడు మనం మెల్లిగా ఆ అవతల వైపు వెళ్దాం. అక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అంటున్నాడు. అది చూసి ఎలా ఉందో చూద్దాం. కానీ సముద్రం అంటే ఎక్కడైనా వ్యూ బాగానే ఉంటుందని నా ఫీలింగ్. అమ్మా, వేరే లెవెల్ ఉందిగా ఇక్కడ నుంచి చూడడానికి. హీరో 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 నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. గైస్, అది చూసారా ఆ రాయి ఉంది కదా, దాన్నే బాహుబలి రాక్ అంటారంట. గైస్ నేనైతే
మా ఫ్రెండ్స్తో లాస్ట్ ఇయర్ గోవాకి వెళ్ళాను. అది సెప్టెంబర్ మంత్ అనుకుంటా. ఆ టైంలో సౌత్ గోవా ఉంటుంది, సేమ్ ఈ వ్యూ పాయింట్ అని ఉంటుంది. అది చూస్తుంటే నాకు ఇదే అనిపిస్తుంది, లైక్ మళ్ళీ గోవాకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా చిన్న స్విట్జర్లాండ్ టచ్ కూడా ఉంది ఇక్కడ. ఏమంటారు, కొండపై నుంచి సముద్రం కనిపించడం, ఇంకా ఇక్కడ వింటర్, ఇక్కడ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అనుకుంటాం, క్యాంపింగ్ కూడా. నాకైతే ఆ ముందు ఒక కొండ ఉంది, ఆ కొండపైకి వెళ్ళాలనుకుంటున్నాను. అది పాసిబుల్ కాదు నాకు తెలియదు, కానీ మా తమ్ముడిని అడిగి ట్రై చేద్దాం. వాడు ఏమంటాడో దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. అండ్ నిఖిల్, మన కొండపైకి వెళ్ళొచ్చా ఆ ముందుకి? దారి లేదు ప్రస్తుతానికి. దారి లేదా? అది చూసావా ఎంత హైట్ ఉందో, ఆ సైడ్స్ మొత్తం. అక్కడికి ఎలా వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే సరే గాయస్, అటుపక్క లేదంట. సో గాయస్, మా తమ్ముడి ఇచ్చిన సర్ప్రైజ్ చాలా బాగా అనిపించింది. కీప్ అప్ రా తమ్ముడు, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫ్యూచర్ లో కూడా అలాగే ఉండవు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినైతే ఒక లైక్ చేసేయండి. లైక్ ఒకటేనా? అంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. సీ యూ లేటర్. సీ యూ. బాయ్ బాయ్.